आधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। कुम्भावशारदां वन्दे वेदनादसुधानिधिं पार्थस्य प्रियशिष्यं च हनूमन्तं स्मराम्यहम्। सद्दिव्यसाकेतरामेण पुनीतोऽयं हनुमतात्मजः सत्सम्प्रदायोपदेष्टारम् आचार्यं विखनसं भजे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं पुनयाति परं गतिम्। यः पिबन् सततं चरितामृतसागरं मधुक्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेमव स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरा वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। तदुपगतसमासि सन्धियोगं सममधुरोपनतार्थवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसश्च वधं निशामयध्वं। श्रीरघुनन्दन परब्रह्मणे नमः। पारायणमारभेत। श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణంలో బాలకాండ పారాయణ చేసుకుంటూ ఉన్నా. ఈ పారాయణ వల్ల సర్వశుభాలు ఈ యొక్క ప్రదేశానికి సమాజానికి కలుగటం కోసం ఈ యొక్క పారాయణాన్ని శ్రీమద్ రామాయణం బాలకాండ 20 సర్గ అనగా 20వ సర్గలోకి మనం ప్రవేశించాం. ఇప్పటి వరకు పారాయణలో విశ్వామిత్రుడు దశరథ మహారాజుని తన సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి ఒక 10 రోజుల పాటు తాను నిర్వహించేటటువంటి అశ్వమేధ యాగానికి పంపించమని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని అడగ్గా దశరథ మహారాజు చాలా బాధపడటం జరుగుతుంది. చాలా దుఃఖిస్తాడు. దుఃఖించి ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడు దాన్ని గమనించినటువంటి విశ్వామిత్ర మహర్షి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాః. ఏమయ్యా దశరథ మహారాజా, సత్యపరాక్రమం కలిగినటువంటి రాముడు నాతో పంపించు, రాముడికి సర్వశుభాలు కలుగుతాయి. ఒకవేళ గనక నీకు ఏదైనా అనుమానం గనక వస్తే నీ దగ్గర ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షుల్ని అడిగి సలహా తీసుకొని అప్పుడే నాతో పంపించవయ్యా. నీ కుమారుణ్ణి గనక నాతో పంపిస్తే అతనికి 3 లోకాల కీర్తి లభిస్తుంది. నాతో పంపించు, శుభం కలుగుతుంది అని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు చెప్పగా దశరథ మహారాజు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటాడు. దశరథ మహారాజు బాధపడకుండా మరి విశ్వామిత్ర మహర్షి ఆగ్రహానికి
లోనవ్వకుండా దశరథ మహారాజు ఎలా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి సందర్భం మనం 20వ సర్కలో పారాయణ చేసుకుందాం. అథా శ్రీమద్ రామాయణే బాలకాండే 20వ సర్గః. దశరథుడు తాను తన కోరికను మన్నింపకపోవటచే విశ్వామిత్రుడు కోపించుట. అంటే విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి 10 రోజుల పాటు తాను నిర్వహించేటటువంటి యజ్ఞానికి రక్షకుడిగా పంపించమని, 10 రోజుల పాటు తనతో ఉంచమని కోరుకోగా దశరథ మహారాజు మన్నించకపోవటం, అంటే దాన్ని అంగీకరించకపోవటాన్ని విశ్వామిత్ర మహర్షి కోపించినటువంటి సందర్భం మనకి సర్గలో కనబడుతుంది. తశ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితం ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీతు. 10 రోజులు నాతో పంపించవయ్యా, రాముడికి సర్వశుభాలు కలుగుతాయి అని అన్నటువంటి విశ్వామిత్ర మహర్షి మాటలు వినగానే దశరథుడు క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు. ఏ మాట మాట్లాడాలో తెలియలేదు. సంజ్ఞ పోయింది, స్పృహ తప్పిన వాడి పరిస్థితిలాగా అయిపోయింది దశరథ మహారాజు పరిస్థితి. స్పృహలోంచి మళ్ళీ తేరుకున్నటువంటి దశరథ మహారాజు ఇలా మాట్లాడుతున్నాడు విశ్వామిత్ర మహర్షితో. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచనః న యుద్ధయోగ్యతామస్యా పశ్యామి సహ రాక్షసైః. మహర్షి, రాజీవలోచనుడైనటువంటి రాముడు 16 సంవత్సరాలు కూడా నిండలేదయ్యా నా రాముడికి ఇంకా వయస్సు. ఇతనికి రాక్షసులతో యుద్ధం చేసే సమర్థత ఎలా ఉంటుంది మహర్షి? అంత యోగ్యత ఉన్నవాడేనా? అంత వయస్సు ఉన్నవాడేనా రాముడు? అంత శక్తి కలిగినటువంటి వాడేనా? 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి వయస్సులో ఉన్నాడే. అటువంటి చిన్న వయసు కలిగినటువంటి రాముణ్ణి పంపించమని, మారీచ సుబాహువులతో పోరాటానికి పంపించమని అడుగుతున్నారు కదా మహర్షి, ఎలా సాధ్యం ఇది అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతున్నారు. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః అనయా సంవృతో గత్వా యోద్ధాహం తైర్నిశాచరైః. మహర్షి, ఇదిగో కావాలంటే ఒక అక్షౌహిణి సైన్యం నిండా ఉన్నది నా దగ్గర. దీనికి నేను అధిపతిగా ఉన్న ఆ అక్షౌహిణి సైన్యానికి నేను నియమిస్తా, నేను ఆజ్ఞాపిస్తా. ఆ యొక్క అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని నేనే యుద్ధానికి వస్తా అవసరమైతే. అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని వెళ్ళవయ్యా, వాళ్ళతో యుద్ధం చేయించగలను, మారీచ సుబాహులను ఎదుర్కోగలను. అక్షౌహిణి సైన్యం అంత సమర్థతతో ఉంటుంది అని అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. అధిపతిని కనుక నేను ఏది ఆజ్ఞాపిస్తే ఆ అక్షౌహిణి సైన్యం అది చేస్తుందయ్యా. నీ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది మహర్షి. 16 సంవత్సరాలు కూడా వయసు నిండినటువంటి రాముణ్ణి పంపించమంటే ఎలా భావ్యం? చిన్నపిల్లవాడు ఎలా యుద్ధం చేస్తాడు ఆ మారీచ సుబాహువుతో? మారీచ సుబాహువులు సామాన్యులా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటారు. ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యా మేస్త్ర విశారదాః యోగ్యా రక్షో గణైర్యోద్ధుం నరామం నేతుమర్హసి. నా సైనికులంతా కూడా బాగా పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప శూరులయ్యా మహర్షి. అస్త్రశస్త్రాలలో గొప్ప సమర్థులు కూడా నా సైన్యం. వీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి యోగ్యులేనయ్యో, ఏమి సందేహపడదు. అంతేగాని రాముణ్ణి మాత్రం మారీచ సుబాహులతో యుద్ధం చేయటం కోసం తీసుకెళ్తాను అనే మాట మాత్రం అనకు మహర్షి. కావాలంటే నా అక్షౌహిణి సైన్యం ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళు, నీ యుద్ధం చేసుకో. ఆ యుద్ధంలో
ఈ సైన్యం మారీచ సుబాహును వధిస్తారు. మీ యజ్ఞానికి ఎటువంటి విఘ్నము లేకుండా నేను చేయగలను. రాముణ్ణి మాత్రం ఆ మారీచ సుబాహులపైకి యుద్ధం చేయడానికి కోరవద్దయ్యా మహర్షి అని వేడుకుంటాడు దశరథ మహారాజు. అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని యావత్ ప్రాణాత్ హరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః. అంతేనా? ఒకవేళ గనక అక్షౌహిణి సైన్యం చాలకపోతే నేనే ధనుర్ధారి అయి వస్తా. నా ప్రాణాలు ఉన్నంత వరకు యుద్ధం చేస్తానయ్యా, రాక్షసులతో నేనే యుద్ధం చేస్తాను అంటాడు దశరథ మహారాజు. రాముణ్ణి మాత్రం కోరవద్దు మహర్షి, 16 సంవత్సరాలు కూడా వయసు నిండినటువంటి వాడు కదా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాడు, నమస్కరిస్తూ. నిర్విఘ్నావ్రతచర్యాసా భవిష్యతి సురక్షిత అహం తత్రాగమిష్యామి నరామం నేతుమర్హసి. నేను కావాలంటే అక్కడికి వస్తా, యజ్ఞ ప్రదేశం అంతా పరిశీలిస్తా, యాగాన్ని రక్షిస్తా, నిర్విఘ్నంగా యాగం సాగేటట్లుగా నేను చూసుకుంటా. అంతేగాని రాముణ్ణి మాత్రం యజ్ఞ ప్రదేశానికి, మారీచ స్వభావం ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళకయ్యా, చిన్నపిల్లవాడు రాముడు అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని వేడుకుంటాడు. బాలో హ్యకృతమిత్యస్య నచ వేత్తి బలాబలం నచాస్త్రబల సంయుక్తో నచ యుద్ధ విశారదః నచాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధాహితే ధ్రువం. చాలా చిన్నవాడు మహర్షి రాముడు, పూర్తిగా విద్యలన్నీ కూడా ఇంకా నెరవలేదయ్యా. శత్రువులు బలాబలాలు గుర్తించలేని వయస్సు రాముడిది, ఇంకా అస్త్రశస్త్రాలన్నీ సంపాదించలేదయ్యా. యుద్ధంలో గొప్ప నేర్పు కూడా లేని వయస్సు ఉన్నవాడు రాముడు. రాక్షసుల కపట బుద్ధి తెలిసి ఉంటారు, కపట బుద్ధితో ఉంటారు రాక్షసులు. ఆ కపట బుద్ధిని రాముడు గుర్తించలేడయ్యా. అందుచే యుద్ధం చేయుటకు రాముడు తగినవాడు కాదు. వయస్సా చాలదు, అస్త్రశాస్త్రాల ఇంకా సంపాదించలేదు, విద్యానా పూర్తవలేదు. కపట బుద్ధ, రాక్షసుల బుద్ధిలో ఉండే కపటత్వాన్ని గుర్తించే వయస్సా కాదు. అందువల్ల మారీచ స్వభావాల్ని ఎదుర్కోవటం కోసం రాముణ్ణి మాత్రం అడగవద్దయ్యా నువ్వు. నేను వస్తాను, కావాలంటే నా అక్షౌహిణి సైన్యం వస్తుంది అంటాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితం మునిశార్దూల నతు రామం జీవితం నతి శార్దూల నరామం నేతుమర్హసి. రాముడు లేకుండా క్షణకాలమైనా నేను జీవించలేనయ్యా మహర్షి. రాముణ్ణి తీసుకెళ్ళవద్దు, ససేమిరా నేను పంపించలేను. రాముణ్ణి చూడకుండా క్షణం ఉండలేను. మరి 10 రోజులు పంపించమని అడుగుతున్నారు మహర్షి మీరు అని విశ్వామిత్ర మహర్షిని దశరథ మహారాజు కోరుతున్నారు. 10 రోజులు రాముణ్ణి నాతో పంపించమని ప్రార్థన చేశారు. ఇది సాధ్యమా మహర్షి? చిన్న వయసు కలిగినటువంటి వాడు రాముడు. అట్లాంటి రాముణ్ణి మీతో మారీచ స్వభావులతో యుద్ధానికి నేను పంపించలేను మహర్షి అని ప్రార్థన చేసి బాధపడతాడు దశరథ మహారాజు. యదివా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్చసి సువ్రత చతురంగ సమాయుక్తం మయా చ సహితం నయా. ఓ విశ్వామిత్ర మహర్షి, ఎన్నో వ్రతాలు చేసిన గొప్పవాడివయ్యా నువ్వు. రాముణ్ణి తీసుకుని వెళ్ళాలి అని నీకు కనుక కోరిక ఉంటే అతనితో పాటు చతురంగ బలాలు నన్ను కూడా తీసుకుని వెళ్ళు. నన్ను, నా చతురంగ బలాలు, రాముడు అందరినీ కలిపి తీసుకుని వెళ్ళు. రాముడికి రక్షణగా చతురంగ బలాలు నేను ఉంటాము. మేమందరం కలిసి ఆ మారీచ సుబాహులతో పోరాడతాము. మారీచ సుబాహులను వధిస్తామయ్యా. నీ యజ్ఞానికి విఘ్నం లేకుండా నేను చేస్తాం మహర్షి. రాముణ్ణి ఒక్కడే మాత్రం పంపించమని అడగవద్దు మహర్షి అని ప్రార్థన చేస్తాడు. షష్ఠిర్వర్ష సహస్రాణి మమ జాతస్య కౌశికి
షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి. మహర్షి, ఓ విశ్వామిత్ర మహర్షి, 60,000 సంవత్సరాలు వయసయనాది. ఎంతో శ్రమపడి ఎన్నాళ్ళకి ఇతన్ని నేను సంతానంగా పొందా. రాముణ్ణి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదయ్యా. చాలా సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు వయసు గడిచిపోయిన తర్వాత నాకు సంతానం కలిగింది. ఆ యజ్ఞ ఫలంగా ఈ రాముడు నాకు సంతానంగా లభించాడు. ఈ యజ్ఞ ఫలమైనటువంటి రాముణ్ణి ఆ మారీచ సుగోహల దగ్గరికి నేను ఎలా పంపించగలనయ్యా? వాళ్ళు చాలా ప్రమాదకారులు అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. చతుర్నామాత్మజానాం హి ప్రీతి పరమికా మమ జ్యేష్ఠం ధర్మ ప్రధానం చ న చ రామం నేతుమర్హసి. గొప్ప ప్రేమ ఉంది నా సంతానం పట్ల మహర్షి. నా సంతానం నలుగురు పట్ల కూడా నాకు చాలా ప్రేమ ఉంది. కానీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడి పట్ల చాలా ఇంకొక శ్రేష్టమైన ప్రేమ ఉంది. ధర్మ విషయంలో చాలా ప్రధానుడు రాముడు. అతన్ని తీసుకువెళ్ళటం నేను అంగీకరించిన మహర్షి. ధర్మప్రధానుడు రాముడు, గుణప్రధానుడు రాముడు. అందుచేత ధర్మ విషయంలో చాలా ప్రధాన గుణం కలిగినటువంటి రాముణ్ణి నేను వీడి ఉండలేను. కనుక రాముణ్ణి పంపించడానికి అంగీకరించను మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో విన్నవించుకుంటాడు. కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కేచతే కథం ప్రమాణా కేచైతాన్ రక్షంతి మునిపుంగవా. ఓ మహర్షి, ఆ రాక్షసులు మారీచ స్వభావులు పరాక్రమం ఎటువంటిదో తెలుసా? వారెవరు, ఎవరి కుమారుడు అని దశరథ మహారాజు రాక్షసుల గురించి వివరం అడుగుతాడు మొదలుగా. విశ్వామిత్ర మహర్షి, మారీచ స్వభావులు ఇద్దరు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు. ఆ ఇద్దరిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు నీ జ్యేష్ఠ కుమారుడు, నీ జ్యేష్ఠ కుమారుని పంపించవయ్యా అని అడుగుతాడు. అడిగితే రాక్షసులు ఎవరో యజ్ఞ విఘ్నం చేస్తున్నారన్నారు కదా మహర్షి. ఆ రాక్షసులు ఎవరు, వారి పేరేంటి, వారి ఎవరి సంతానం, వారికి ఎంత బలం ఉంది అని వారి వివరాలన్నీ కూడా దశరథ మహారాజు అడుగుతాడు విశ్వామిత్ర మహర్షి. వారిని ఎవరు రక్షిస్తున్నారు, ఎవరి పాలనలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బలం చూసుకునే వారు మీ యజ్ఞాల్ని విధ్వంసం చేస్తున్నారు, మీ యజ్ఞం జోలు వారు వచ్చి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారంటే ఎవరు వారికి అండగా ఉన్నారు అని ఆ రాక్షసుల వివరాలు విశ్వామిత్ర మహర్షి దశరథుడిని కోరతాడు. కథంచ ప్రతి కర్తవ్యం తేషాం రామేణ రక్షసాం మమ కైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినాం. కపట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కదా రాక్షసులు. ఆ విషయం, ఆ రాక్షసుల పట్ల రాముడు ఎలా వాళ్ళని గుర్తించగలడయ్యా? రాక్షసుల విషయంలో కానీ నా సైన్య విషయంలో కానీ నేను ఎట్లు ప్రతిక్రియ చేయాలో అలాంటి ప్రతిక్రియను నేను చేయగలనయ్యా? కపట యుద్ధం చేయగలిగినటువంటి రాక్షసుల విషయంలో రాముడు కానీ నా సైన్యం కానీ నేను కానీ ఎట్లా ప్రతిక్రియ చేయవలసి ఉంటుందో ఆజ్ఞాపించవయ్యా మహర్షి. ఆ రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి మీరు ఆజ్ఞాపించండి నన్ను అని విశ్వామిత్ర మహర్షిని దశరథుడు రాముణ్ణి పంపించటం కోసం అంగీకరింపక ఇవన్నీ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షికి. సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయారణి స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత. మహర్షి, మహానుభావ విశ్వామిత్ర మహర్షి, ఆ రాక్షసులతో యుద్ధంలోనే ఎందుకు పోరాడాలి, యుద్ధంతోనే ఎందుకు పోరాడాలి అని అనుకుంటున్నాం?
యుద్ధంలోనే వాళ్ళని గెలవాలా? ఆ విషయాలన్నీ మాకు చెప్పవయ్యా. రాక్షసుల పరాక్రమం ఎట్టుదా నాకు చెప్పు. రాక్షసుల పరాక్రమం చేత గర్విస్తూ ఉంటారు కదా వాళ్ళ శక్తిని చూసుకొని. కనుక ఆ శక్తి ఏమిటో మాకు తెలియచేయవయ్యా మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్రుడిని పదే పదే వినయపూర్వకంగా భయపడుతూ రాముణ్ణి పంపించడం కోసం అంగీకరించక అడుగుతూ ఉంటాడు. పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రాక్షసః స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశం మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు, అసలు రాక్షసులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ శక్తి ఏమిటి అని. పౌలస్య వంశంలో జన్మించినటువంటి రావణుడు ఉన్నాడే, రావణుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడయ్యా మహారాజా. చాలా బలవంతుడు, మహావీర్యవంతుడు, బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొందాడు ఆ రావణుడు. చాలామంది రాక్షసులతో కలిసి 3 లోకాల్ని బాగా పీడిస్తున్నాడయ్యా ఆ రావణుడు. శ్రూయతే మహావీర్యో రావణో రాక్షసాధిపః సాక్షాద్వైశ్రవణద్భ్రాత పుత్రో విశ్రవసో మునేః. మహారాజా, ఆ రాక్షస రాజు రావణుడు విశ్రవసువు యొక్క విశ్రవసుడు అనే ముని యొక్క పౌత్రుడు, సాక్షాత్తు కుబేరుడికి సోదరుడు. అంతేకాదు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, నువ్వు వినే ఉంటావు అన్నాడు. యదా స్వయం నయజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః తేన సంచోదితౌ ద్వౌ తో రాక్షసౌ సుమహాబలౌ మారీచస్య సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం చ కరిష్యతః. అంతేనా మహర్షి? మహాబలవంతుడైనటువంటి స్వయంగా యజ్ఞాల్ని విఘ్నం చేయటానికి మహాబలవంతుడైనటువంటి రావణుడు స్వయంగా యజ్ఞాల్ని విఘ్నం చెయ్యడు. కానీ అతని చేత ప్రేరేపింపబడినటువంటి రాక్షసులు ఉన్నారే, మారీచుడు సుబాహు అనేటటువంటి 2 రాక్షసులు యజ్ఞాల్ని వీళ్ళిద్దరూ ధ్వంసం చేస్తూ ఉంటారు. యజ్ఞాల్ని ఎవరు చేస్తూ ఉన్నా వారు రావటం, యజ్ఞ విఘ్నం చేయటం చేస్తూ ఉంటారు. వీళ్ళు రావణుడి పాలనలో ఉన్నారు. రావణుడి ఆజ్ఞ చేత వీళ్ళు వచ్చి యజ్ఞయాగాదులన్నీ విఘ్నం చేస్తూ ఉంటారయ్యా అని రావణుడి గురించి చెప్పి, రావణుడి పాలనలో ఉన్నటువంటి మారీచ సుబాహుని గురించి చెప్పాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడికి. ఇత్యుక్తో మునినా తేనా రాజోవాచ మునిం తదా నహి శక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. ఇవన్నీ విన్నాడు దశరథుడు. పౌలస్యం వంశంలో పుట్టినటువంటి వాడు. రావణుడి గురించి విన్నాడు, రావణుడి తపస్సు గురించి విన్నాడు, రావణుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి వరాల గురించి విన్నాడు, రావణుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యం గురించి విన్నాడు, కుబేరుడు సోదరుడని చెప్పటం విన్నాడు, మారీచ సుబాహువులు రావణుడి పాలనలో ఉన్నారని చెప్పటం విన్నాడు, మారీచ సుబాహువులు వచ్చి యజ్ఞాన్ని విఘ్నాలు చేస్తున్నారని చెప్పటం అంతా కూడా విన్నాడు. విని దశరథుడు మాట్లాడుతున్నాడు. దశరథుడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు, నేను ఆ యుద్ధానికి ఆ దురాత్మను ఎదుట నిలవదాలనయ్యా, నేను రాలేను మహర్షి. ఇవన్నీ చెప్పగానే దశరథుడే చెప్తున్నాడు, నేను కానీ వచ్చి ఆ యుద్ధం ముందు నిలబడలేనయ్యా. సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః. విశ్వామిత్ర మహర్షి, నీవు నా చిన్న కుమారుల యందు అల్పభాగ్యుడైనటువంటి నా యందు అనుగ్రహాన్ని ఉంచవయ్యా. ఉంచి నీవు నా పట్ల దైవభక్తితో గురుభక్తితో నన్ను అనుగ్రహించవయ్యా. నేను కానీ నా సంతానం కానీ ఆ మారీచ సుబాహుని ఎదుర్కోలేము అన్నాడు. దేవదానవ గంధర్వాయక్షాః పతగ పన్నగాః న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవాయుధి. దేవదానవ గంధర్వ యక్ష
పతక పన్నగులు కూడా ఎదుట నిలిచి రావణుడితో యుద్ధం చేయలేరు కదయ్యా. ఇక మానవుల గురించి చెప్పాలా? దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, పతగులు, పన్నగులు ఎవ్వరూ కూడా రావణుడి ముందు యుద్ధం చేసి నిలవటం అనేది అసాధ్యమైన పని. ఇక మానవుల గురించి చెప్పాలా మహర్షి? మమ్మల్ని యుద్ధానికి రమ్మంటున్నావు వాళ్ళతో అన్నాడు నమస్కరించి. సహి వీర్యవతాం వీర్యమాదత్తే యుధిరాక్షసః తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్య వా బలైః స బలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః. ఆ రాక్షసుల యుద్ధంలో చాలా బలవంతులు అవుతారయ్యా. వీర్యాన్ని గ్రహించి మన శక్తిని వాళ్లే గ్రహిస్తారు, వాళ్లే బలవంతులు అవుతారు. మనం ఓడిపోవాల్సి వస్తుంది మునిశ్రేష్ఠ. సైన్యంతో కూడిన వాడినైనా కానీ, నా కుమారుడితో కలిసి కానీ, నేను కానీ, అతనితో కానీ, అతని సైన్యాన్ని కానీ అతని సైన్యంతో యుద్ధం మేము ఎవ్వరము చేయలేము. నేను కానీ, నా సైన్యం కానీ, నా కుమారులు కానీ రావణుడితో యుద్ధం చేయటం అసాధ్యమయ్యా అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. కథమప్యమర ప్రఖ్యం సంగ్రామాణమకోవిదం బలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకం. ఓ విశ్వామిత్ర మహర్షి, బాలుడైన నా కుమారుడు దేవతలతో సమానమైన వాడయ్యా. చంటి హృదయం కలిగిన వాడు, యుద్ధ పరిచయం ఏమీ లేనివాడు, ఎప్పుడూ యుద్ధాలకు వెళ్ళలేదు. అంతేకాకుండా పున్నామ నరకం నుండి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చిన వాడయ్యా ఈ రాముడు. ఏమైనా నీ అనుగ్రహం మాకు కావాలి కానీ మీ ఆగ్రహం వద్దు మహర్షి అన్నాడు. అంతేకాదు, నీకు నా సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి నీకు ఇవ్వటానికి నేను అంగీకరించనయ్యా. ఆ యజ్ఞానికి పంపించిన మహర్షి అన్నాడు, నమస్కరించాడు. అధ కాలోపమం యుద్ధే సుతౌ సుందోపసుందయోః యజ్ఞ విఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకం. నీకు యజ్ఞ విఘ్నాన్ని చేసేటటువంటి ఆ సుందోపసుంద కుమారులు ఎవరైతే ఉన్నారో, మారీచి సుబాహువులు కదా వాళ్ళు, సుందోపసుందులు వారి కుమారులే మారీచి సుబాహువులు. యుద్ధంలో యముడి వంటి వాళ్ళయ్యే వాళ్ళు, చాలా ప్రమాదకారం. అందుచే నా కుమారుణ్ణి నీకు ఇవ్వను. సుందులే ప్రమాదకారులు, వారి కుమారులైనటువంటి మారీచి సుబాహువులు ఇంకా ప్రమాదకారులు. అటువంటి వాళ్ళ దగ్గరికి నా రాముణ్ణి పంపిస్తే బ్రతకనిస్తారా వాళ్ళు? కనుక నేను ఆ సుందోపసుంద కుమారులైనటువంటి మారీచి సుబాహులతో యుద్ధం చేయటం కోసం నా రాముణ్ణి నేను పంపించడం కోసం అంగీకరించిన మహర్షి దయచేసి మన్నించండి అని నమస్కరించి మరీ ప్రార్థన చేస్తున్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. మారీసశ్చ సుబాహుశ్చ వీర్యవంతో సుశిక్షితౌ తయోరన్యతరేణాహం యోద్ధాస్యాం ససుహృద్గణః. మారీచి సుబాహువులు పరాక్రమవంతులే కాదయ్యా, వాళ్ళు మంచి నేర్పు కలిగినటువంటి వాళ్ళు మహర్షి. స్నేహితులతో కూడా నేను వారితో ఒకరితో కూడా యుద్ధం చేయలేను. నా సైన్యంతో వచ్చినా నేను నా సైన్యం అంతా కలిసి పోరాడినా వాళ్ళిద్దరిలో ఒక్కడితో కూడా యుద్ధం చేసి పోరాడి గెలవలేదు. అలాంటిది నా కుమారుణ్ణి వారిపైకి యుద్ధానికి వెళ్ళమంటే ఎలా వెళ్ళగలడయ్యా మహర్షి అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. ఇది నరపతి జల్పనాద్విజేంద్రం కుశికసుతం సుమహాన్ వివేశమన్యుః సుహృత ఇవ ముఖ్యేగ్నిరాజ్యసిక్తః సమభవదుజ్వలితో మహర్షివన్నిః. దశరథుని అసంబద్ధ ప్రలాపాలన్నీ విన్నాడు విశ్వామిత్ర మహర్షి. చాలా కోప్పడ్డాడు, క్రోధావిష్టుడయ్యాడు. యజ్ఞంలో బాగా మండే మంటలాగా భగ్గుమన్నాడు. అగ్నివలే ప్రజ్వలిల్లాడు. విశ్వామిత్ర మహర్షి ఆవేశంతో ఉగ్రరూపుడయ్యాడు ఈ దశరథుడు చెప్పే మాటలన్నీ విని.
ఇది మనకి ఈ 20వ సర్గలో కనబడుతూ ఉంది. విశ్వామిత్ర మహర్షి ఆవేశం ఎడుదారి తీస్తుంది. దశరథుడు తన కుమారుల పట్ల తాను చెప్పినటువంటి విషయమంతా ఎలా విశ్వామిత్ర మహర్షి మనస్సులోకి తీసుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా మనం రేపు పారాయణ చేసుకుందాం. చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 20వ సర్గః సంపూర్ణం. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.